మా పాప రిజల్ట్ చెప్తుందంట. తను హోపనోపనతో చేసి తను ఎయిత్ గ్రేడ్ అమ్మా. ఇప్పుడు పాప ఎయిత్ క్లాస్. ఓ మై గడ్, ఎలా తెలుగు మాట్లాడుతుంది నేను వింటాను, ఒకసారి మాట్లాడు. సో బేసిక్ గా మ్యామ్ 2 వీక్స్ బ్యాక్ మా సైన్స్ టెస్ట్ ఉండే నాకు. సో ఓకే, ఇదే వెనకటి ఉష అయ్యి ఉంటే డెఫినెట్ గా అక్కడికక్కడే పానిక్ అయిపోయి ఏమి టెన్షన్ పడిపోతానో నాకు తెలీదు. అంత టెన్షన్ పడి అంత వరి అయ్యేదాన్ని. బట్ హోపోనోపోనో వచ్చాక ఎంత ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్స్ అయ్యామంటే అందరం కూడా ఆలోచన విధానంలో అంతా కూడా చాలా మార్పు వచ్చింది కదా. సో మా బాబు మేడం ఫస్ట్ స్కూల్ కి వెళ్ళకుండా వెళ్తున్నాడు అని చెప్పాను కదా మేడం. ఓ హోపోనోపో చేసి ఓ లుక్ ఎట్ దట్. ఏ డు యు లైక్ స్కూల్? నీకు స్కూల్ ఇష్టమా నాన్న? ఇష్టమేనా? బాబుకి స్టమక్ పెయిన్ వచ్చి 1 వీక్ తగ్గకపోతే కూడా 1008 times రాశాను మేడం. 1 day లో తగ్గిపోయింది. రాశారు 1008 times. వండర్ఫుల్ వండర్ఫుల్. చెప్పండి ఉషా గారు. ఒక చిన్న విషయం చెప్పాలనేసి, నిన్న నిన్న మా ఇంట్లో గ్యాస్ ఒకటి లీక్ అయింది మేడం. అంటే పైప్డ్ గ్యాస్ అన్నమాట. సో అక్కడి నుంచి గ్యాస్ లీక్ అవుతుంది. అవుతుంటే యాజ్ యూజువల్ ఇంకా మనకి ఉంది కదా ఆయుధం. సో హోపనోపోనో చేసుకుని ప్లీజ్ అమ్మా లీక్ అవ్వకు, ఎక్కడ లీక్ ఉందో అదంతా నార్మల్ అంటే అగ్గిపుల్లతో ఇలా పెట్టి చూశాను అనమాట, చెక్ చేశాను. అక్కడి నుంచి అలా ఫ్లేమ్ వస్తుంది. సో ఓకే, ఇదే వెనకటి ఉష అయ్యి ఉంటే డెఫినెట్ గా అక్కడికక్కడే పానిక్ అయిపోయి ఏమి టెన్షన్ పడిపోతానో నాకు తెలీదు. అంత టెన్షన్ పడి అంత వరి అయ్యేదాన్ని. బట్ హోపోనోపోనో వచ్చాక ఎంత ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్స్ అయ్యామంటే అందరం కూడా ఆలోచన విధానంలో అంతా కూడా చాలా మార్పు వచ్చింది కదా. సో నువ్వు లీక్ అవ్వకమ్మా, ఎక్కడో ఎనర్జీ నాకు లీక్ అవుతుంది నాకు తెలుస్తుంది. సో నువ్వు లీక్ అవ్వద్దు, తప్పు ఇది హోపోనోపోనే చేసుకుని ప్లీజ్ నార్మల్ అయిపోని చెప్పి అనుకున్నాం. బట్ స్టిల్ పైపుడ్ గ్యాస్ కాబట్టి నేను కాల్ చేసి చెప్పాను అనమాట, ఇన్ఫార్మ్ చేశాను. ఇవాళ మార్నింగ్ పిచ్చ సైక్లోన్ మాకు చెన్నైలో సైక్లోన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు సైక్లోన్ నడుస్తుంది. సో ఎవరు వచ్చే పరిస్థితి కాదు ఇంటికి, మేడ్స్ కానీ ఎవరూ కదలట్లేదు. బట్ ఎమర్జెన్సీ కాల్ చేస్తే గ్యాస్ అతను మాత్రం అంత వర్షంలో తడుచుకుంటూ వచ్చి చెక్ చేశారనమాట. చెక్ చేసి అసలు ఎక్కడ లీక్ అవుతుంది, అసలు ఏమీ లేదు, అగ్గిపుల్ల పెట్టి మొత్తం అంతా చెక్ చేస్తారు. అసలు ఎందుకు కాల్ చేశారు? ఎక్కడా లీకేజ్ లేదు. నిన్న నేను చెక్ చేశానండి, లీక్ అవ్విందని నేను 2-3 సార్లు చెప్పి చూశాను. వాళ్ళు అసలు ఎందుకు మా టైం వేస్ట్ చేసి వర్షంలో మమ్మల్ని ఇలా పిలిచారు అని చూసారు మేడం వాళ్ళు. కానీ వర్షంలో వచ్చినందుకు ఛార్జ్ చేసి ఆ ఛార్జ్ తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ కర్మ మనం కింద ఉంచుకుంటాం, డెఫినెట్ గా తీర్చేస్తాం. అమేజింగ్ అమేజింగ్. మీరు ఇవాళ గ్యాస్ చెప్పారు ఉషా గారు, కంగ్రాచులేషన్స్. ఇవాళ మీకు ఇంకోటి తెలుసా? ది మనీ క్లాస్ ఆర్ హెల్త్ క్లాస్. పాము వచ్చింది ఇంట్లోకి వచ్చి కబోర్డ్లో కూర్చుంది. కబోర్డ్లో వచ్చి తన డోర్ తీసుకున్న తర్వాత పాము లోపలికి రావడం చూసింది. వాళ్ళ తమ్ముడు వచ్చి టీ పెట్టి తను వెళ్ళబోతుంటే అక్కడ గ్లాస్ పగిలింది. ఏంట్రా అని ఇటు చూడగానే అక్కడ ఆ పాము పైకి వెళ్ళి కబోర్డ్ మీద కూర్చుంది. తను ఉండేదే పొలాల్లో ఉన్న ప్లేస్లో. అది వరకు కనుక నిజంగా హోపనోపోనో చేసుకోక ముందైతే పాము వస్తే మేము ఇంకా అసలు ఏమై పా సినిమాల్లో కనుక మహేష్ బాబు సినిమాలో అరిచినట్టు అరిచేవాళ్ళేమో. హోపనోపోనో చేసుకున్నాను. పక్క వాళ్ళని ఎవరిని పిలిచాను బాబుని. అసలు అది ఏం చేయాలి, చక్కగా డోర్లోంచి బయటికి వెళ్ళిపోయిందంట. మీరు గ్యాస్ ఎలా అయితే ఫిల్ అయిందో, ఆ గ్యాప్ ఏదైతే మీరు చూసారో అది ఎలా గ్యాప్ అయిపోయిందో, దిస్ ఈస్ కాల్డ్ సత్యయుగ. బిలీవ్ ఇట్ ప్లీజ్. గాడ్ మన పక్కనే ఉంటాడు. సత్యయుగ అంటే ఏంటి? వాట్ ఈస్ దట్? యుగా ఈస్ చేంజింగ్, ద భూమి ఈస్ టు ద హార్ట్ చక్ర. గాడ్స్ మనకి చాలా క్లోజ్లో ఉంటారు, మన మాట వింటారు, మనకి వాళ్ళు ఏది కావాలంటే అది పక్క నుంచి చేస్తారు. దట్ ఈస్ ద బిలీఫ్ యూ నీడ్ టు గెట్. వండర్ఫుల్ ఉషా గారు. అండ్ ఆ పామ్ లేడీ ఇస్ సో బ్యూటిఫుల్. పాము లేడీ కాదు, తన పేరు మర్చిపోయాను. థ్యాంక్ యూ అమ్మా, మీ వల్ల నేను ఇంత కామ్ అయ్యాను. పాము వచ్చిన ఇంట్లో కబోర్డ్ మీద కూర్చున్నా, లేకపోతే అది ఎక్కడికి వెళ్ళిపోతుందో భయం. నాకు ఏం భయం లేదు, అది అక్కడ ఉన్నా నేను పక్క వాళ్ళని పిలుచుకొచ్చాను. అందరం కలిసి హోపనోపోనో చేసాం. దానికి ఏమి చంపకూడదు, కొట్టకూడదు, దానికి హర్ట్ అవ్వకూడదు, నువ్వే వెళ్ళిపో అని హోపనోపోనో చేసుకున్నాను. అది చక్కగా డోర్లోంచి బయటకు వెళ్తుంది. లుక్ ఎట్ దాట్. మరి సత్యయుగ వచ్చిందా రాలేదా మీరే చెప్పండి. యా ఉషా గారు, గ్యాస్ లీక్ అయింది, మళ్ళీ క్లోజ్ అయిందా? అదే మరి సత్యయుగ అంటే, అదే గోల్డెన్ ఏజ్ అంటే. ఎస్ అండి కవిత గారు, ఎస్ చెప్పండి, ఏం చెప్తారు?
అండ్ సార్ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ, లవ్ యూ మేడం. లవ్ యూ రిజల్ట్ షేర్ చేద్దామని. ఓ ప్లీజ్ చేసేసేయండి మీరు. మా బాబు మేడం ఫస్ట్ స్కూల్ కి వెళ్ళకుండా వెళ్తున్నాడు అని చెప్పాను కదా మేడం. ఓ ఓపెన్ ఓపెన్ చేసి ఓ లుక్ ఎట్ దట్. ఏ డు యు లైక్ స్కూల్? నీకు స్కూల్ ఇష్టమా నాన్న? ఇష్టమేనా? ఇష్టమా స్కూల్? లుక్ ఎట్ దట్. అమేజింగ్. ఓపెన్ ఓపెన్ అంటే ఏంటో తెలుసా నాన్న నీకు? నీకు ఎవరిష్టం? గాడ్స్ లో ఎవరిష్టం? దేవుళ్ళలో ఎవరిష్టం? గణపతి ఇష్టమా, లేకపోతే ఆంజనేయ స్వామి ఇష్టమా, వెంకటేశ్వర స్వామి ఇష్టమా? ఆంజనేయ స్వామి. హోపనుపను చేసుకుంటే ఆంజనేయ స్వామి గాథలో ఉన్నంత బలం నీకు వస్తుంది. హోపనుపను చేసుకున్నప్పుడల్లా ఆంజనేయ స్వామి గాథ నీ దగ్గరికి వచ్చినట్టే. ఓకే, వండర్ఫుల్, అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. ఎస్ అండి. ఏంటి మీ పవర్ పోయిందా? ఎస్ మేడం. చెప్పండి. మీరు లైటింగ్ అన్నారు కాబట్టి మీకు పవర్ అక్కర్లేదండి, అది పోయింది. బాబుకి స్టమక్ పెయిన్ వచ్చి 1 వీక్ తగ్గకపోతే కూడా 1008 టైమ్స్ రాశాను మేడం. వన్ డేలో రాశాడు 1008 టైమ్స్. వండర్ఫుల్ వండర్ఫుల్ అమేజింగ్. మేడం నైట్ మీరు చెప్పిన ఒక రెమెడీ చేస్తా ఉన్నాను. బటర్ఫ్లై వచ్చి తల బ్యాక్ సైడ్ టచ్ చేసింది. మరి ఎందుకు రాదండి? ఇప్పుడు నేను చెప్పాను కదా, సత్యయుగంలో ఉంటే అన్నీ వస్తాయి, మన దగ్గరికే వచ్చి కూర్చుంటాయి. అమేజింగ్ అమేజింగ్. సో మిరాకిల్స్ జరుగుతా ఉన్నాయి మేడం. ఏంజల్ నోట్స్ ఫస్ట్ డబల్ డబల్ వచ్చాయి మేడం, ట్రిపుల్ ట్రిపుల్ అన్ని వచ్చేసాయి మేడం. 222 లేదు అనుకున్నాను మేడం, ఇవాళే వచ్చింది మేడం. నెక్స్ట్ ఇప్పుడు 4 నంబర్స్ కూడా వస్తున్నాయి మేడం. 4 8s అలా వస్తున్నాయి. అమేజింగ్ అమేజింగ్. ఈ ట్రిపుల్ నంబర్స్ దీని గురించి ఒకసారి నెక్స్ట్ క్లాస్ లో అది కూడా తీసుకుంది. ఇంకా డీటెయిల్ గా మీకు అర్థమవుతుంది, ఎలా అట్రాక్ట్ చేయొచ్చో త్రూ నంబర్స్ కూడా అర్థమవుతుంది. అమేజింగ్. బుజ్జోడికి ఆంజనేయ స్వామి పవర్ ఇచ్చేసేయండి హోపనుపను ద్వారా, ఇంకా అంతే. ఓకే, లైఫ్ సెట్ అయిపోయింది బుజ్జోడికి. ఎస్, అమేజింగ్. ఎస్ అండి. రాధారాణి గారు ఏం చెప్తారు? మా కృష్ణ అందించి, ఓ వాళ్ళ పాప కూడా వచ్చింది. హలో తల్లి బంగారం, ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. హోపనుపోను చేసుకుంటున్నావు నువ్వు కూడా? ఎక్సలెంట్, బ్యూటిఫుల్ గర్ల్, ఎంతో అందంగా ఉంది. లవ్లీ, ఆల్ ద వెరీ బెస్ట్ తల్లి. ఎస్ రాధారాణి గారు చెప్పండి. ఆ కృష్ణని ఒకసారి దగ్గరగా చూస్తా ఇంకొంచెం. Thank you. I love you. I love you. Love you so much. లవ్ యూ సో మచ్. సత్యయుగం అంటే చెప్పారు కదా, నేను అసలు పెంచలేదు, అదే వచ్చింది. నెమలిని నేను ఎత్తుకున్నాను. అది వీడియో షేర్ చేస్తాను. వైల్డ్ బర్డ్ కదా అది, అసలు అనుకుంటే అసలు చాలా అటాక్ చేస్తుంది. నేను ఎత్తుకున్నాను, అది వీడియో కూడా చూశారు. రోజు నందిని గారికి పెట్టుకుంటే ఎందుకు రాదండి అది? రోజు మీ బ్యాక్ డ్రాప్ లో కృష్ణుడిగా ఉంది, మరి నెమలి మీ దగ్గరికి ఎందుకు రాదు? ఆ తర్వాత వచ్చి అది పొలంలో తొంగి చూస్తుంది. నేను అక్కడికి వచ్చి ఆ ప్లేస్ లో వస్తే ఇలా ఇలా చూసి చూసి వెళ్తుంది. పిలుస్తాను మురుగా మురుగా అని అంటే ఇలా చూసి వెళ్ళిపోతుంది. నేను అక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చుంటుంది. యూ కెన్ కమ్యూనికేట్ విత్ ద నేచర్, ఏదైనా మాట్లాడచ్చు. ఇంకా అది ఇంకా ఇంటెలిజెంట్ బర్డ్. యా, థ్యాంక్ యూ. ఎస్ ఎస్ అండి. కృష్ణవేణి గారు ఏంటి మీ పాపని తీసుకొచ్చారా? ఈజ్ షీ యువర్ డాటర్? ఓ మై గాడ్. మా పాప అమ్మా. ఓ మై గాడ్. I'm sorry, please forgive. Thank you, I love you, ma'am. వావ్, సో బ్యూటిఫుల్ గర్ల్. ఏంటి సిస్టర్స్ లాగే ఉన్నారు ఈ బోత్? Basically, ma'am, మా పాప రిజల్ట్ చెప్తుందంట. తను హోపనోపనతో చేసి 8th గ్రేడ్ అమ్మా ఇప్పుడు పాప 8th క్లాస్. ఓ మై గాడ్. ఎలా తెలుగు మాట్లాడుతుందని నేను వింటాను, ఒకసారి మాట్లాడండి. so basically, ma'am, 2 weeks back మా సైన్స్ టెస్ట్ ఉంటే నాకేం అర్థం కాలేదు యూనిట్ లైట్ గురించి. టీచర్ని కూడా అడిగాను క్వశ్చన్స్, బట్ అయినా నాకు అర్థం కాలేదు. సో సైన్స్ టెస్ట్ రోజు నాకు భయం వేసింది, అసలు నాకేం అర్థం కాలేదు. జస్ట్ చూసాను, I was blank. నా బ్రెయిన్ అంతా సో ఓపెన్ చేసుకుంటే రాస్తాను. అట్లీస్ట్ ఒక 50 టైమ్స్ చేశాను అనుకుంటా త్రూఅవుట్ ద హోల్ టెస్ట్. అండ్ మళ్ళీ ఒక 1 వీక్ ఆఫ్టర్ ది టెస్ట్ ఐ గాట్ మై రిజల్ట్స్ అండ్ 100 out of 100 వచ్చాను. She started cleaning all her old beliefs. అంతే, a God energy వచ్చి he'll write the exam. అమేజింగ్ అమేజింగ్. అండ్ యూఆర్ స్పీకింగ్ చాలా బాగా తెలుగు మాట్లాడుతుంది, బాగా నేర్పిస్తారు. మా ఇద్దరు పిల్లలు తెలుగు చక్కగా మా బాబమ్మ.
ఓ బుజ్జుడు, ఓ మై గాడ్, లుక్ ఎట్ Say దట్. hi, I'm sorry. Hi, ఓ Hi, మై గాడ్, I'm sorry. I'm Sarthi Sriram. Thank you, love you. బ్యూటిఫుల్. ఓ మై గాడ్, ఎంత బ్యూటిఫుల్ ఉన్నారు. లవ్లీ. వీడు కూడా ఆ ఏదైనా కొంచెం సాడ్ గా ఫీల్ అవుతే అమ్మ ఎత్తికి నాకు భయం వేస్తుంది అమ్మ, నేను ఎత్తికి వెళ్ళి ఇచ్చేద్దాం పదా, చేసి పెట్టేద్దాం పదా అనేసి చెప్తాడు. గెట్ దాట్, అంతే, అదే ట్రీని హక్ చేసుకుంటాడు. ఇద్దరు పిల్లలు కూడా ట్రీని హక్ చేసుకుంటారు. ఈవినింగ్ తీసుకెళ్లి ఆ హక్ చేపించి ఫీలింగ్స్ అన్ని క్లీన్ చేసుకోండి నాన్న, ఇచ్చేయండి చెట్టుకి ఇచ్చేసి వచ్చేస్తాం మనేస్తే వస్తారు నాతో పాటు వచ్చి హక్ చేసుకుంటారు. అమేజింగ్. వాళ్ళ ఫీలింగ్స్ కొన్ని మన అమ్మతో కూడా షేర్ చేయలేరు. ఆస్ దట్ రైట్ డౌన్ అండ్ లెట్ ఇట్ గో. ఓ మై గాడ్, Yes. అమేజింగ్ అండి, అమేజింగ్, అమేజింగ్. సో లవ్లీ, క్యూట్ ఫ్యామిలీ అండ్ లవ్లీ ఫ్యామిలీ, బ్యూటిఫుల్ మామ్. వెరీ గుడ్ అండి, అమేజింగ్.